అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి బెండ సాగుకు అనువైన రకాలు, మంచి దిగుబడికి మెలకువలు, అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంట దిగుబడులను హరించి వేసే వాటిల్లో వాతావరణ పరిస్థితులు, చీడపీడలతో పాటు ఇటీవలి కాలంలో వన్యప్రాణుల నష్టం కూడా ఎక్కువగా ఉంటోంది. అడవి పందులు, కోతులు దాడి చేసి రైతు ఆరుగాల కష్టాన్ని దోచుకుంటున్నాయి. వీటిలో ముఖ్యంగా అడవి పందులు మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, రాగులు, అపరాలు, పుచ్చ మొదలైన పంటలలో పలు దశల్లో చొరబడి ధ్వంసం చేస్తున్నాయి. అడవి పందుల విజృంభణ వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. వీటిని చంపడం చట్టరీత్యా నేరం. అందువలన ఈ అడవి పందుల బెడదను తగ్గించుకోవడానికి రైతులు చేపట్టే కొన్ని సాంప్రదాయ పద్ధతులతో పాటు మరికొన్ని సాంకేతిక విధానాలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన వ్యవసాయంలో చూస్తే కనుక పంట వివిధ రకాలుగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రబీ పంట కాలంలో కానీ, ఖరీఫ్ పంట కాలంలో కానీ ఎక్కువగా అడవి పందుల ద్వారా కూడా చాలా వరకు పంట నష్టపోవడం అనేది మన ఉత్తర కోస్తా జిల్లాల్లో మనం గమనించడం అనేది జరుగుతుంది. చాలామంది రైతులు కొన్ని రకాల పంటలు వేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గరగా ఉండేటువంటి రైతులు పొలాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ అడవి పందుల సమస్య ఇంకొంచెం ఎక్కువగా ఉండటం కూడా మనం గమనిస్తున్నాము. ఒకవేళ రైతులు ధైర్యం చేసి పంటలు వేసినప్పటికీ పంట ఫలసాయం వచ్చే సమయంలో మరి అడవి పందులు ఎక్కువగా నష్టపరచడం మనం గమనిస్తున్నాము. మరి అడవి పందులు సమస్య ఎక్కువ అవుతుంటే రైతులు పంట మార్పిడి చేయాలంటే భయం, కొత్త పంటలు వేయాలంటే ఆలోచించిన పరిస్థితి, అదేవిధంగా వేసిన పంట కూడా మనం నష్టపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అడవి పందుల బారి నుంచి పడకుండా పంటను కొంతవరకు రక్షించుకోవాలంటే మరి కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అడవి పందుల్ని మరి వైల్డ్ యానిమల్ యాక్ట్లో చంపడానికి అవకాశం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ అడవి పందుల నుంచి సమస్య ఎలా ఉంటుందంటే ఇవి మనకి చూస్తే కనుక చూపు అంత ఎక్కువ ఉండకపోయినా వీటి తలకు వాసన, గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పంటని వాసన ద్వారా గుర్తుపడుతుంటాయి. ఈ అడవి పందులు ఏంటంటే వాటి పొలాలకు వచ్చినప్పుడు తినేదానికన్నా అవి నష్టపరిచేది, డ్యామేజ్ చేయడం ఎక్కువ అవుతుంటుంది. ఈ అడవి పందులు బయట నుంచి పొలం చూస్తే మొక్కజొన్న లాంటి పొలాలు కనుక చూస్తే బయట బాగానే ఉంటాయి, లోపల చూస్తే కనుక ఒక 2 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్ల వరకు కూడా నష్టపరుస్తుంటాయి. ఒకసారి ఆ పంటకి అలవాటు పడ్డాయంటే అవి ఏంటంటే ఆహారం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో అక్కడే ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల నష్ట తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వీటి నుంచి పంటను రక్షించుకోవాలంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులు, కొన్ని ఈ మెకానికల్ కొత్తగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరి రైతు స్థాయిలో ఉన్నటువంటి పద్ధతులు కనుక చూస్తే ఈ అడవి పందుల సమస్య ఎక్కువగా ఏ పొలాల్లో ఉంటుందో ఆ పొలం చుట్టూ కూడా ఈ పాత చీరలు ఏవైతే ఉంటాయో రంగురంగుల చీరలు
పొలం చుట్టూ కట్టడం వల్ల అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి ఆ ముక్కు ద్వారా వాసన చూసుకుంటూ కిందకి భూమికి దగ్గరగా ఆ ముక్కును పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుంటాయి. అలాంటప్పుడు కనుక ఈ చీరలు అడ్డు తగిలాయి అనుకుంటే అక్కడ ఏదైనా ఆపద ఉంది, లేదో అందులో చొరబాటుకి ఏదో ఆటంకం కలుగుతుందని ఆ పొలాల్లోకి చొరబడకుండా వేరే పొలాలకు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయ పద్ధతుల్లో చూస్తే మనకి ఈ కుళ్ళిన కోడిగుడ్లు 25 ml సొన 1 లీటర్ నీటికి కలుపుకొని దాన్ని పొలం చుట్టూ కూడా గట్ల మీద వాటి ఏ ప్రాంతం నుంచి పొలంలోకి ప్రవేశిస్తున్నాయో వాటిని గమనించుకొని ఆ ప్రాంతాల్లో కనుక గట్ల చుట్టూ కూడా 1 మీటర్ వెడల్పులో కనుక పిచికారీ చేస్తే ఈ కోడిగుడ్లు సొన ఏదైతే ఉందో ఆరుతున్న కొద్దీ వాసన ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి పంట వాసన తెలుసుకోలేక అది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన భరించలేక వేరే ప్రాంతాలకు తరలిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా తక్కువ ఖర్చుతో ఇది కూడా ఎక్కువ రోజులు పనిచేయదు. మనకి 7 నుంచి 10 రోజుల వరకు ఈ పద్ధతి పనిచేస్తుంది. సల్ఫరు అదేవిధంగా మనం ఆముదం 2 కలిపి ఒక బకెట్లో వేసుకొని ఈ పురుకు కొబ్బరి తాడు ఏదైతే ఉంటుందో మన పొలానికి 1 లేదా 2 వరుసలు కట్టడానికి ఎంత తాడు అవసరం ఉంటుందో అన్ని మీటర్ల తాడుని మనం ఈ గంధకం ఆముదం మిశ్రమంలో 24 గంటలు నానపెట్టి అది కనుక మీరు పొలం చుట్టూ కడితే గంధకం నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసనకు కూడా అది వికర్షితం అయిపోయి అడవి పందులు బయటికి పొలాలకు కూడా పొలానికి రాకుండా ఉంటాయి, వచ్చినా కానీ బయట పొలాలకి వెళ్ళిపోతాయి. ఇటీవల కాలంలో మనకు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే ఆర్నితాలి డిపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వాళ్ళు కూడా కొన్ని పరిశోధనాత్మకంగా ఈ అడవి పందుల సమస్యలు నివారించడానికి కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ పరిశోధనల ద్వారా నిరూపితమైంది. పొలం చుట్టూ కూడా మన ఫెన్సింగ్ మామూలు జిఏ వైర్తో ఏ విధంగా అయితే వేసుకుంటాం ఆ విధంగానే ఫెన్సింగ్ వేసుకుంటారు. దానికి సోలార్ పవర్ని మనం తగిలించడం అనేది జరుగుతుంది. అయితే ఫెన్స్ వేసేటప్పుడు ఏంటంటే కింద వరుస 6 అంగుళాల ఎత్తులో ఉండాలి. అదేవిధంగా స్తంభాలు కూడా వీలైనంత వరకు అడుగున్నర వరకు పాతేసినట్టు ఉండాలి. లేకపోతే ఈ అడవి పందులు ఏంటంటే భూమిని గుల్లబారిచేసి స్తంభాలని నెట్టుకొని కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూమి లోపలికి స్తంభాలని ఎక్కువ లోతుకు పాతడం, తర్వాత కింద వైరు 6 అంగుళాలు, పై వైరు అడుగు వచ్చే విధంగా 3 లేకపోతే 5 వరుసలు సరిపోతాయి. 1.5 మీటర్ ఎత్తు కన్నా ఎక్కువ దూకలేవు. కాబట్టి ఆ విధంగా ఫెన్స్ ఏర్పాటు చేసుకొని దానికి సోలార్ పవర్ ప్యానల్ని మనం ఏర్పాటు చేసుకుంటే సుమారుగా 12 వోల్ట్ల వరకు కూడా పవర్ వస్తుంది. ఇది మనకి తాకినప్పుడు జంతువు చనిపోదు, కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి షాక్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే షాక్ ట్రిపుల్ S అంటారు. అది ఒకసారి కనుక శరీరానికి తగిలి ఆ షాక్ వచ్చిందంటే రెండవసారి ఏ జంతువు కూడా ఆ వైరు తాకడానికి ప్రయత్నం చేయదు. ఆ విధంగా అవి సైకలాజికల్గా భయపడిపోతాయి. ఈ సోలార్ ఫెన్స్ సుమారుగా 1 ఎకరాకి 4,000, 5,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. మీరు అంటే ఆ పోల్స్ ఖర్చుని బట్టి మారిపోతుంది. మనకు సిమెంట్ పోల్స్ అయితే 8,000 వరకు అయిపోతుంది ఎకరానికి. అదే కనుక బ్యాంబూ పోల్స్ కానీ లేకపోతే ఐరన్ సన్నటి పోల్స్ కానీ అయితే 4 నుంచి 5,000 అవుతుంది. జిఏ వైర్ కట్టుకుంటారు, దానికి సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటారు. కాకపోతే ఈ కింద ఉన్నటువంటి వైర్కి ఎప్పుడు కూడా ఆ పవర్ డిశ్చార్జ్ అవ్వకుండా కలుపు ఏదైనా వైర్లకు తగిలితే అవి ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటే మనం 4-5 సంవత్సరాల వరకు కూడా ఈ ఫెన్సింగ్ వాడుకోవచ్చు. అదేవిధంగా ఎకోడాన్ అని చెప్పేసి ఇంకొక కెమికల్ ఉంది. అది 1 లీటర్ తీసుకొని 100 లీటర్ల నీటికి కలిపేసి అది కూడా పొలం గట్ల చుట్టూ కూడా పిచికారీ చేస్తే దాని నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. అది కూడా ఇందాక మనం కోడిగుడ్లు ఏ విధంగా అయితే వాసనతో పనిచేస్తుందో ఆ విధంగా ఇది కూడా పనిచేస్తుంది. అడవి పందులు వచ్చేటప్పుడు మనం కొన్ని రకాల భయంకరమైనటువంటి సౌండ్స్ కనుక చేస్తే అవి భయపడిపోయి బెదిరిపోయి పారిపోతుంటాయి. దానికోసం కానీ ఏంటంటే మనం ప్రీ రికార్డెడ్ సౌండ్స్ అంటే అడవి పందులు ఏ సౌండ్స్కి భయపడతాయో అవన్నీ కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. గాండ్రింపు సౌండ్లు కానీ లేదా అడవి పందును మనం పట్టుకునేటప్పుడు వాటి నుంచి కూడా బెదిరిపోయి భయపడేటువంటి సౌండ్స్ ఉంటాయి. ఇలాంటి సౌండ్స్ అన్నీ రికార్డ్ చేసి ఆ చిప్ కానీ లేదా పెన్ డ్రైవ్ కానీ మనం పొలంలో ఒక ఎత్తైన ప్రదేశంలో పెట్టుకొని దానికి సోలార్ పవర్ కానీ లేదా బ్యాటరీ మనం అమర్చుకుంటే అవి వచ్చే సమయంలో ఈ సౌండ్ సిస్టమ్ కనుక మనం ఆన్ చేస్తే అవి వస్తున్నప్పుడు ఈ సౌండ్స్ వినిపిస్తే ఏదైనా వేరే జంతువు వల్ల ఆపద ఉంటుందని పారిపోతాయి. లేదా అడవి పంది సౌండే మనం గట్టిగా పెడితే ఆ పందును పట్టుకున్నారు కాబట్టి అవి కూడా దొరికిపోతాయని భయపడి ఆ విధంగా అవి కూడా పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎకోస్టిక్స్ అంటాం, అంటే భయంకరమైనటువంటి శబ్దాలు చేసేటువంటి ఆడియో సిస్టమ్స్ని కూడా మనం పొలం మధ్యలో పెట్టుకుంటే ఆ సౌండ్స్కి కూడా మనకు అడవి పందులు పారిపోయే అవకాశం ఉంటుంది.
సాంప్రదాయ పద్ధతులు అవనండి, కంచి పద్ధతి అవనండి, రసాయన పద్ధతులు అవనండి, లేదా శబ్దాలు ఎక్కువగా చేసేటువంటి ఆర్తనాదాలు క్రియేట్ చేసే పద్ధతులు, ఇవి అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా కనుక చేసుకుంటే ఎక్కడైతే మనకి వాణిజ్యపరంగా పంట నష్టం కలుగుతుంది, ఏ సమయంలో వస్తాయి, ఇవన్నీ ఒక గమనించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో కనుక రైతులు ఈ అడవి పందుల నివారణ చర్యలు చేపడితే మన పంటలు కాపాడుకొని అధిక దిగుబడిని, అధిక నికరాదాయాన్ని పొందడానికి ఆస్కారం. కూరగాయ పంటల్లో ధరల విషయంలో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. బెండ 100 నుంచి 120 రోజుల పంట. నాటిన 45 రోజుల నుంచి కాయ కోతలు అందిస్తాయి. బెండ ఖరీఫ్లో, వేసవిలో సాగు చేసేటప్పుడు మాత్రమే మంచి పంటనిస్తుంది. చలి వాతావరణం ఈ పంట సాగుకు పనికిరాదు. అందుకే శీతాకాలంలో ఈ పంట వేయరు. వేసవి పంటగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అయితే వేసవి పంటకు రసం పీల్చే పురుగులు, పల్లాకు వైరస్ తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని అదుపులో ఉంచితే వేసవి బెండ నుంచి ఎకరాకు సగటున 6 నుంచి 7 టన్నులు, గరిష్టంగా 10 టన్నుల వరకు దిగుబడులు తీసుకొని మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బెండలో ఎంచుకోదగ్గ రకాలు, అధిక దిగుబడికి పాటించాల్సిన మెలకువలేవో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం నుంచి తెలుసుకుందాం. బెండ ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న చోట బాగా వస్తుంది. వేసవిలో ఫిబ్రవరి, మార్చ్ మాసంలో విత్తుకోవచ్చు. బెండ సాగుకి సారవంతమైనటువంటి ఇసుక నేలలు అనుకూలం. మురుగునీటి సౌకర్యం గల ఇసుకతో కూరుకున్నట్టు నల్లరేగడి నేలలు, సారవంతమైన బరువు నేలలు అనుకూలం. నేల ఉదయ సూచిక 6 నుంచి 6.8 ఉన్న నేలలు అనుకూలం. బెండ సాగుకు అనువైనటువంటి రకాల్లో పర్బని క్రాంతి, పూసా మక్మలి, కోవన్, MDU1, పంజాబ్ పద్మిని, గుజరాత్ భేండి 1, అర్క అభయ, అర్క అనామిక అనే రకాలు అనువైనవి. ఇవే కాకుండా సంకర్ రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ. ఎగుమతికి అనువైనటువంటి రకాల్లో పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ ప్రధానమైనవి. బెండను వేసవిలో సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి సంరక్షణ కోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా తెగులు నుంచి సంరక్షణ కోసం 4 గ్రాముల ట్రైకోడర్మా వేడే కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు భూమిని 4 నుంచి 5 సార్లు బాగా దున్ని బోదలు చేసుకొని 2 వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో విత్తనానికి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. 105 కిలోల యూరియాను 3 దఫాలుగా ఆఖరి దుక్కిలో విత్తిన 30 రోజప్పుడు, అదేవిధంగా 45 రోజులప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. సంకర్ రకాలు వేసుకున్నప్పుడు 50% అదనంగా రాసాయనిక ఎరువులు వాడాల్సి ఉంటుంది. 2 కిలోల అజిటోబాక్టర్ లేదా అజోస్పైరులం, అదేవిధంగా 2 కిలోల ఫాస్ఫోబాక్టీరియా కూడా 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ ఆఖరి దుక్కిలో కలిదునాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చేటువంటి కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్లు కలుపుకొని భూమంతా కూడా తడిసేలా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కూలీలతో ఒకసారి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే విత్తిన వెంటనే ఒక తడి, 3వ రోజు మరొక తడి, తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి, నేల స్వభావాన్ని బట్టి తడి ఇచ్చినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ సాగులో వచ్చేటువంటి ప్రధానమైన కీటకాల్లో పచ్చదోమ, పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకుల యొక్క అంచులు ఎండిపోవడం, ఆకు రంగు కోల్పోవడం జరుగుతుంటుంది. పచ్చదోమ నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోపిడ్ 3 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ పంటలో తెల్లదోమ కూడా ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పురుగులు, తల్లి పురుగులు బెండ ఆకులను, కాయలను, కొమ్మలను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకులు గిడసబారుతాయి. ఈ తెల్లదోమలు పల్లాకు తెగులు కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టాలు, అదేవిధంగా నీలి రంగు చాట్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ పురుగు నివారణకు డైమిథియేట్
2 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 ml 10 లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రనల్లి కూడా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది. ఎర్రనల్లి ఆశించినప్పుడు పొడమచ్చలు ఏర్పడతాయి, ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఎర్రనల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైకోఫాల్ 5 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. మరొక ప్రధాన కీటకం కొమ్మ మరియు కాయతొలుచు పురుగు. కొమ్మ మరియు కాయతొలుచు పురుగు యొక్క లద్దె పురుగు తొలి దశల్లో కొమ్మలను ఆశించి తొలిచి పత్రహరితాన్ని తిని లోపలికి వెళ్తుంది. తర్వాత కాయను ఆశించి కాయను రంధ్రం చేసి లోపల ఉన్నటువంటి విత్తనాలను గుజ్జును తింటుంది. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నోవాలురాన్ 1.5 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తెగులు విషయానికి వస్తే పల్లాకు తెగులు, బూడి తెగులు ప్రధానమైనవి. బూడి తెగులు శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. ఈ శిలీంధ్రం ఆశించి ఆకుల మీద బూడిద వంటి పెరుగుదల కనిపిస్తుంది. బూడి తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ని చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్యారాథేన్ 1 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. బెండ సాగులో కనిపించే ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. ఈ తెగులు సోకిన ఆకుల యొక్క ఈనెలు పసుపు రంగులోకి మారతాయి, కాయలు గిడసబారుతాయి, తెల్లగా మారుతాయి. ఈ తెగులు సమస్యను అధిగమించడానికి తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో తెగులు లక్షణాలు కనిపించిన మొక్కలను ఏరి నాశనం చేయాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ 1 గ్రాము 1 లీటర్ చొప్పున పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. రకాన్ని బట్టి బెండ విత్తిన 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. పూత పూసిన 4 నుంచి 6 రోజులకు కోత కొయ్యవచ్చు. కోత ప్రారంభించిన తర్వాత ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కొయ్యాల్సి ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. విజయనగరం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానంలో చిరుధాన్యాల మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరుధాన్యాలకు పెరుగుతున్న ప్రాముఖ్యత, గిరాకీ నేపథ్యంలో ఉత్పత్తిదారులకు తగిన ప్రోత్సాహం అందించేందుకు ఐఐఎంఆర్ చర్యలు చేపట్టిందన్నారు. చిరుధాన్యాల రైతులు ఎదుర్కొంటున్న ప్రాసెసింగ్ సమస్య పరిష్కారంపై దృష్టి సారించామన్నారు. ఈ మేరకు షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక పథకం కింద ప్రాసెసింగ్ యంత్రాలను ఉత్పత్తిదారుల సంఘాలకు అందజేశామన్నారు. ఈ మిల్లెట్స్కి ఎందుకు ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే వాటిలో పోషక తత్వాలు ఎక్కువ, అవి పోషక తత్వ గనులు. ఇప్పుడు రకరకాల మిల్లెట్స్ అనేసి ఏమిటంటే వీటిలో ఒక్కొక్క మిల్లెట్లో ఒక్కొక్క గుణం ఉంటుంది. ఇప్పుడు రాగులు ఉన్నాయండి, రాగులు ఎంత హెల్దీ అంటే కాల్షియం చాలా నిల్వలు దాంట్లో ఉంటాయి. 3 గ్లాసుల పాలు తాగితే ఎంత కాల్షియం వస్తుందో 1 గ్లాసు రాగి జావతో మనకు అంత వస్తుంది. చాలామందికి షుగర్ ఉంది, డాక్టర్ ఏమో లో గ్లైసెమిక్ ఫుడ్ తినమంటారు. అలాంటి వాళ్ళు ఇట్లాంటి మిల్లెట్స్ కనుక తీసుకుంటే చాలా ఆరోగ్యం ఉంది. మన షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సబ్ ప్రోగ్రామ్స్. వాటి ద్వారా రైతులు ఎవరైతే ఈ నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్, స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఇప్పుడు చిరుధాన్యాల్లో వాళ్ళకి కావాల్సిన ప్రాసెసింగ్ మిషనరీ కానీ ప్రైమరీ ప్రాసెసింగ్కి లేదా వాల్యూ ఎడిషన్ టెక్నాలజీస్ చెప్పడం కానీ ఇలా చేస్తున్నాం. మా ఇన్స్టిట్యూట్ ద్వారా డిఫరెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ అటారీస్ కానీ ఇలా ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న నియర్ బై కేవీకేస్ వాళ్ళ ద్వారా ఎఫ్పిఓస్ని ఐడెంటిఫై చేసి వీళ్ళ ద్వారా సరైన వ్యక్తులకి సహాయం అందజేయడానికి ఈ దారి ఎన్నుకున్నాం అన్నమాట. చిరుధాన్యాల గిరాకీ, సరఫరా మధ్య ఉన్న తేడాను సమతుల్యం చేసేందుకు ఐఐఎంఆర్ చర్యలు చేపట్టిందంటూ ఐఐఎంఆర్ శాస్త్రవేత్త, షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక పథకం సమన్వయకర్త సంగప్ప అన్నారు. ఇందులో భాగంగా ప్రాసెసింగ్ యంత్ర పరికరాలు అందచేయడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్లోనూ ఉత్పత్తిదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కన్జ్యూమర్స్ డిమాండ్ అయితే పెరిగింది. అంటే డిమాండ్ అండ్ సప్లై అయితే బ్యాలెన్స్ లేదు ఇంకా ఇండియాలో. బ్యాలెన్సింగ్ చేయాలి అంటే ఫార్మర్స్ ఎక్కడెక్కడ పండిస్తారో ఆ ప్లేస్లోనే, ఫార్మ్ గేట్లోనే కొంచెం ప్రాసెసింగ్ చేయాలి. సో అది చేస్తే డైరెక్ట్ కన్జ్యూమర్స్కి సప్లై చేయవచ్చు. సో ఆ డీహల్లింగ్ కోసము ఇప్పుడు మషినరీస్ డెవలప్ చేసాము ఐఎంఆర్లో. సో ఆ మషినరీతో పాటు డీహల్లింగ్ చేసిన తర్వాత
ఫార్మర్స్ గ్రూప్నే ఆ డీహల్లింగ్ అయిన తర్వాత ప్యాకేజింగ్ చేసి మార్కెట్గా డైరెక్ట్ కన్జ్యూమర్స్గా అమ్ముకోవచ్చు. సో ఐఎంఆర్ నుంచి ఇలాగే చిరుధాన్యాల ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఆయా స్టేట్ ఆయా బ్లాక్లో రైతు ఉత్పాదక సంఘంతో మనం చేస్తున్నాము. ట్రైబల్ సబ్ ప్లాన్ ప్రోగ్రాంలో ఐఎంఆర్ నుంచి సపోర్ట్ చేసినాము. సో ఆ సపోర్ట్తోనే ఇప్పుడు ప్రాసెసింగ్ ఫెసిలిటీ అట్లీస్ట్ స్టార్ట్ అయ్యింది అనుకోండి. సో మార్కెటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో మనం కొత్త ప్యాకేజింగ్, లేబలింగ్, బ్రాండింగ్, సో కన్జ్యూమర్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే చేసి ట్రైనింగ్ కూడా, కెపాసిటీ బిల్డింగ్ కూడా మనం ఫార్మ్ గేట్లో చేస్తున్నాము. గవర్నమెంట్ కొంత డబ్బులు ఈ స్పెషల్లీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికలో కొన్ని డబ్బులు ఇచ్చింది. దానికి జాతీయ కిసాన్ మేళా మార్చి 3-4 తేదీల్లో హైదరాబాద్లోని మా సంస్థ యందు నిర్వహిస్తున్నాము. దీని నుంచి ఆల్మోస్ట్ ఒక 5-6 రాష్ట్రాల నుంచి రైతులకి ఇన్విటేషన్లు పంపి వాళ్ళని, అంటే మరీ దూరంగా ఉన్న వాళ్ళు కాకుండా ఒక 800-700 కిలోమీటర్ల దగ్గర నుంచి అందరినీ తెప్పిస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 2000 మంది రైతులు వస్తారని. ఈకో సిస్టంలో పనిచేసే స్టేక్ హోల్డర్స్ అందరూ వస్తారు. అందరూ ఒక 100 స్టాల్స్ దాకా పెడుతున్నాము. చిరుధాన్యాల సాగు, ఉప ఉత్పత్తుల తయారీలో నెలకొన్న ప్రాసెసింగ్ సమస్య పరిష్కారం కోసం ఐఐఎంఆర్ ముందుకు రావటంపై పలు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అయితే వీటిని విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. మన ఐఐఎంఆర్ రాష్ట్ర దేశస్థాయి సంస్థ డైరెక్టర్ అత్యున్నత అధికారి ఈరోజు ఇక్కడికి రావడము, ఈ యొక్క మిల్లెట్స్ మీద ప్రత్యేకంగా సదస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషము. అయితే ఈ వాళ్ళకి కూడా చిరుధాన్యాల సాగు పెంచడానికి పెద్ద అడ్డంకిగా ఏది అంటే చిరుధాన్యాల ప్రాసెసింగ్ అనేది వికేంద్రీకరణ జరగకపోవడము. ఎక్కడో 1-2 సెంట్రలైజ్డ్ యూనిట్స్ తప్పితే ఇంకా గ్రామ స్థాయిలో కానీ లేకపోతే మండల స్థాయిలో కానీ వీటి యొక్క ప్రాసెసింగ్ యూనిట్లు విస్తారంగా ఉన్నప్పుడే చిరుధాన్యాల సాగు పెరగడానికి కానీ చిరుధాన్యాల ఆహార వినియోగం పెరగడానికి కానీ ఒక అవకాశం కలుగుతుంది. లేకపోతే చిరుధాన్యాలని ఎక్కడో కొండకి కూర్చొని ఎవరో కొంతమంది వర్గాలకు తప్ప మిగతా వాళ్ళెవరికి కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. క్లైమేట్ చేంజ్కి అనుగుణమైన వాతావరణంలో మిల్లెట్స్ మాత్రమే భవిష్యత్తు పంటలుగా మనం చెప్పే క్రమంలో ఆ మిల్లెట్స్ పంటలు మరింత మంది రైతులు సాగు చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే ఖచ్చితంగా వినియోగం కూడా, ఆహార వినియోగం పెరగాలి, పంటల సాగు కూడా పెరగాలి. సో ఈ రెండు జరగాలంటే ఖచ్చితంగా వికేంద్రీకరణ వ్యవస్థను విస్తరించి ప్రాసెసింగ్ యూనిట్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. ట్రైబల్ సప్లై నిధులతో చాలా మట్టుగా ఏఆర్ఎస్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఒక రైతు ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి మిషనరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను గ్రామీణ ప్రాంతంలో వెళ్ళి అక్కడ సింగిల్ ఫేజ్ కరెంటుతో అక్కడ పండిస్తున్నటువంటి పంటల్ని అక్కడ ఉన్నటువంటి రైతులే స్వయంగా వాల్యుయేషన్ చేసుకుంటూ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నటువంటి యంత్రాలు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఒక ప్రాసెసింగ్ అయిన తర్వాత దాన్ని ఇంకా వాల్యుయేషన్ చేయాలి. ఆ వాల్యుయేషన్ చేయడానికి రవ్వగా తయారు చేయొచ్చు, పిండిగా తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయాలంటే మిషనరీ చాలా అవసరం. ఈ ప్రాసెసింగ్తో పాటు ఆ మిగతా యంత్రాలు కూడాను రైతులకి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమల్లా ఏర్పాటు చేసి మంచి మార్కెటింగ్ కల్పించే విధంగా చూడాలి. చిన్న చిన్న యూనిట్లు సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్నవి మన రైతులకు ఇచ్చినట్లయితే ప్రతి రైతు కూడా ఇది నా ప్రోడక్టు, నేను పొలంలో ఎంత కష్టపడి పండించుకున్నానో అంతే చక్కగా తయారు చేసి అమ్ముకోవడానికి శాస్త్రవేత్తల సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకు అంటే దానికి ఒక FFSS సర్టిఫికేట్ ఉండాలి, దాని మీద కొంత రైటింగ్ ఉండాలి. అంటే దాంట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి అన్నది అది ఉండాలి, బ్రాండింగ్ ఒకటి ఉండాలి. ఇవి ఉండాలంటే రైతుగా చేసుకోలేడు. సో FEO తరపున కానీ NGO తరపున కన్నా శాస్త్రవేత్తలు అంటే ప్రతిదీ కూడా స్థూలంగా మొత్తం అన్నీ కూడా రాయగలుగుతారు. అది చేసినట్లయితే కనుక చాలామంది రైతులకి, మన వర్షాధార ప్రాంతంలో ఉన్న రైతులకి చాలా ఉపయోగం. మేళా సందర్భంగా చిరుధాన్యాల ఉప ఉత్పత్తులు తయారు చేసి పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. సాగులో అభ్యుదయ రైతులు, ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను సత్కరించారు. అనంతరం చిరుధాన్యాల చిరు సంచులను లబ్ధిదారులకు అందజేశారు. ఎంపిక చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చిరుధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, శాస్త్రవేత్తలు, విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పంపిణీ చేశారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.